ఇవాళ ఈ సంస్థ పేరు వినగానే నేను ఒక్కసారి వరంగల్లో చదువుకున్నప్పటి రోజుల్లోకి విడిపోయాను. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఇంత మంచి సంస్థను ఏర్పాటు చేసిన జలంధర్ రెడ్డి గారికి, సభలో భావుకులు, కవులు, మంచి కళాకారులు, ఆలోచనాపరులు అందరూ ఉన్నారు. వారందరికీ నమస్కరిస్తున్నాను. భూమయ్య గారు పుస్తకాన్ని ఆవిష్కరించాలి మీరు అని జలంధర్ రెడ్డి గారితో సమాచారం పంపించినప్పుడు కొంచెం ఆలోచించారు. తిరుపతిలో ఉండాలి, నేను హైదరాబాద్లో ఉండాలి. పైగా అందులో ఇది భూమయ్య గారు రచించినటువంటి పుస్తకం. ఇంకా సురవరం ప్రతాపరెడ్డి గారు ఎంతో కాలం క్రితం వైతాళికులుగా సమాజానికి ఒక ఛాలెంజ్ పూర్వకంగా అందించినటువంటి తెలంగాణ కవుల చరిత్ర మీద ఒక విలక్షణమైన గ్రంథాన్ని భూమయ్య గారు రచించారు. మరి నేను దీన్ని ఆవిష్కరించవచ్చునా అంటే భూమయ్య గారు అన్నారు మీరు ఆవిష్కరించవచ్చు అన్నారు. తర్వాత అవును నేను ఆవిష్కరించవచ్చు అని నేను అనుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ముందే మనం చేశాం. ఒక్కసారి ఈ సంస్థ పేరు విన్నప్పుడు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ భాషా సంస్కృతి ఈ 3 పదాల వేదిక మీద ఒదిగి ఎదిగిన వాళ్ళం మేము. నారాయణ రెడ్డి గారు ఒకసారి రవీంద్ర భారతిలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు నేను ఆ సభలో మాట్లాడుతూ హైదరాబాదు నుంచి తూర్పు దిక్కుగా వెళితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే 75 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత భువనగిరి వస్తుంది. భువనగిరి దాటిన తర్వాత జనగామ వస్తుంది. జనగామ దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్లకు బొమ్మర అనే గ్రామం వస్తుంది. ఏమిటి బొమ్మెర? ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని అందించినటువంటి పోతన మహాకవికి జన్మనిచ్చిన గ్రామం. దానికి 2 కిలోమీటర్లు దూరంలో పాలకుర్తి అనే గ్రామం ఉంది. అదేమిటి? ఆ రోజుల్లోనే అసలు సాహిత్యంలో సామాన్యుని జీవితగాథను కథావస్తువుగా తీసుకొని అద్భుతమైనటువంటి కావ్యాలను మన ఛందస్సులో అందించినటువంటి, మన తెలుగు ఛందస్సులో అందించినటువంటి మహాకవి పాలకురికి సోమనాథుడికి జన్మనిచ్చినటువంటి గ్రామం పాలకుర్తి గ్రామం. అక్కడి నుంచి కొంచెం ఉత్తరం వైపు దిక్కుగా వెళితే ఒక 10 నిమిషాలు హెలికాప్టర్లో అన్నాను వెళితే హనుమాజీపేట నారాయణ రెడ్డి గారికి జన్మనిచ్చినటువంటి గ్రామం. అక్కడి నుంచి మళ్ళీ తూర్పు దిక్కు తిరిగితే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దూరం వెళితే గార్ల అనే గ్రామం వస్తుంది. అది ఎవరికి జన్మనిచ్చిన గ్రామం? మహాకవి దాశరథికి జన్మనిచ్చిన గ్రామం. దాశరథి గారు అక్కడ జన్మించారు ఒరిజినల్. ఇక చూడండి, ఇక్కడి నుంచి అంటే మా తెలంగాణలో ప్రతి ప్రాంతం ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి చెప్పారు. అక్కడ ప్రతి చోట మీకు భువనగిరిలో కవులు ఉన్నారు, జనగామలో కవులు ఉన్నారు. ఇక పోతన గారు, పాలకురికి సోమనాథుడు అసలు కవిత్వానికే నిర్వచనం
ఎవరైనా తీసుకోదలుచుకుంటే, సమాజాన్ని గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే ఈ కవులనే తీసుకోవాలి. నారాయణ రెడ్డి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతమైనటువంటి కవి. దాశరథి గారు ఎప్పుడు నాకు చెప్తుండేవారు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు దాశరథి గారు రేడియోకు వచ్చి ఆయనతో నేను మాట్లాడేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చేవారు దాశరథి గారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం. అసలు తెలంగాణలో కవుల గురించి ఆయన చెప్తుంటే వినాలి, తెలంగాణ గడ్డ గురించి చెప్తుంటే వినాలి. ఎక్కడైతే ఆవేశం ఉంటుందో, ఆవేదం ఉంటుందో అక్కడ కవి భావనలు అక్షర రూపం చెందుతాయి. అటువంటి ప్రాంతం. అసలు తెలంగాణలో కవులు అంటే తెలంగాణలోనే కవులున్నారు. ఈ రోజుల్లో కూడా తెలంగాణలోనే కవులున్నారు. ఇంత మంచి పుస్తకం గురించి గోల్కొండ కవుల చరిత్ర అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, ఎప్పటికీ మనకు స్ఫూర్తినిచ్చేటువంటి అటువంటి గ్రంథం మీద మా భూమయ్య గారు ఈ తెలంగాణ భావ విపంచిక అన్నారు. ఎంత మంచి పేరు పెట్టారండి. అసలు ఇక భూమయ్య గారి గురించి చాలా చెప్పవలసి ఉంది. భూమయ్య గారి గురించి సంప్రదాయం, ఆధునికం, ఈ రెండింటి మధ్య వారధి భూమయ్య గారు. సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదు అనేది భావన. మేమిద్దరం కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సంప్రదాయాన్ని కూడా తీసుకోవాలి. సంప్రదాయం ఎటువంటిది అంటే, సంప్రదాయం పునాది వంటిది. ఈ పునాది మీద మనకు కావలసినటువంటి, మనం అందించవలసినటువంటిది, సమాజానికి కావలసినటువంటి ఒక సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవాలి మనం. అటువంటి భావన ఉన్నవారు భూమయ్య గారు. వారు ఈ మధ్యన చాలా చక్కటి గ్రంథాలు రాస్తున్నారు. అలాగే సంగీత ప్రధానమైనటువంటి గ్రంథాలు రచిస్తున్నారు భూమయ్య గారు. వచ్చే 14వ తేదీ నాడు వారు రచించినటువంటి ఈ మధ్యన మంచి పుస్తకాలు చాలా వరకు వచ్చాయి భూమయ్య గారు కళ నుంచి. 14వ తేదీ నాడు సౌందర్యలహరి, ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరికి ఇప్పుడు సామాన్యుడు అర్థం చేసుకునే పద్ధతిలో ఒక సంగీతానికి ఆధారమైనటువంటి ఒక మంచి ఛందస్సును తీసుకొని చక్కటి గ్రంథాన్ని రచించారు. అది ఏమిటంటే, ఏదైనా సరేనండి సంప్రదాయంలో ఇప్పుడు దేవుడు, నా ఉద్దేశంలో ఎప్పుడు చెప్తుంటానో, దేవుడిని మించిన సామ్యవాది లేడు అంటాను నేను. నా భావన అది. దేవుడిని మించిన సామ్యవాది లేడు. ఎందుకు? దేవుడు వీళ్ళ పక్షం వహించు, వాళ్ళ పక్షం వహించు అని ఏమైనా చెప్పాడా? అందరూ సకల సౌభాగ్యాలతో, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నాడు. అందరూ నా బిడ్డలు అన్నాడు. అందుకే మొట్టమొదటి సామ్యవాది దేవుడే అని నా భావన. ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించి భూమయ్య గారు ఇవన్నీ కూడా ఏదో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు భూమయ్య గారు. అంటే ఇప్పటి తరానికి మరి తెలవాలి కదా, పాత రోత కాదు కదా, పాత రోత అనేది ఉండకూడదు కదా. పాతలో నుంచి కూడా మనం తీసుకోవాల్సింది ఎంతో ఉంది. శ్రీశ్రీ లాంటి మహాకవి తీసుకొని అద్భుతంగా అసలు మనకు మార్గదర్శకత్వం వహించారు శ్రీశ్రీ గారు కూడా. ముందు సంప్రదాయంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి పాండిత్యాన్ని అన్నింటినీ సంపాదించి ఒక మహాప్రస్థానాన్ని అందించారు. ఇప్పుడు నడిపిస్తుంది యువతరాన్ని, ఇప్పుడు కాదు ముందు కూడా నడిపించేటువంటిది మహాప్రస్థానం. అందుకే భూమయ్య గారిని, జలంధర్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.